బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి. హరీష్ రావు కారు అద్దాలు ధ్వంసం. కర్రలు రాళ్లతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వారిపైన దాడా. ఘటన వెనుక మంత్రి తుమ్మల కుమారి హస్తం. అనుమానం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించిన కేటీఆర్, దాడులకు బెదరం, బుద్ధి చెప్పి తీరుతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖమ్మం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి చేశారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో హరీష్ రావు వాహనంపై ఖమ్మం కాంగ్రెస్ కౌన్సిలర్, ఆ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఇదానే అంటే మీరు పెట్టేటోడు అత్తే రాళ్లతోటి కొట్టి చంపుతారు. ఇదేనా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో కాలుకు దెబ్బ తాకిందని ఇంట్లో పండుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు ఏమో నడవచ్చే పరిస్థితి లేడు, రిటైర్డ్ క్యాండిడేట్. ఇక బట్టి విక్రమార్క గారు ఎక్కడున్నారో తెలియదు. బట్టి విక్రమార్క గారు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు ఆయన ముఖం చూపెడతలేరు. మొన్న కేసీఆర్ బయటికి రాబోతున్నాడు, రంగంలోకి దిగబోతున్నాడు అంటే ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వస్తావు కేసీఆర్ అన్నాడు. మరి ఇప్పుడు ఏ ముఖం లేకుండా ఇంట్లోనే పండుకున్నావు బట్టి విక్రమార్క? ఇక ఖమ్మం ఎమ్మెల్యేలతో పెట్టుకుంటే, ఖమ్మం లీడర్లతో పెట్టుకుంటే ఏమవుతుందో చూస్తావు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నాడు. గీదేనా? గీ చిల్లర దాడులేనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? గీ చిల్లర దాడులకేనా? మీకు శాతగాక మీరు పెట్టలేక ఖమ్మం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లెత్తే ఈరోజు వరదల్లో కొట్టుకపోతా అంటే నువ్వేమో దెబ్బ తాకిందని ఇంట్లో పడుకున్నావు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకేమో సాయం చేయలేక, వాళ్ళ అయ్యా వాళ్ళ కొడుకు సాయం చేయలేక ఇట్లా రాళ్ల దాడి చేపిస్తారా? ఇక మా బట్టి విక్రమార్క ఎక్కడున్నాడో తెలియదు. ఇగో ఇట్లా ఏకంగా హరీష్ రావు కారద్దాలు ధ్వంసం చేసి పడేసిండ్లు. అంటే ఇట్లా రాళ్లతోటి రప్పలతోటి కొడితే ఖమ్మంకు రారు, ఖమ్మం ప్రజలను పట్టించుకోరు, ఖమ్మం ప్రజలు చచ్చిపోయినా మంచిదే, ఈ లోకాన్ని తెలియకుండా ఎక్కడో కప్పి పెడతాం అని అనుకుంటాను ఖమ్మం నాయకులు. సన్యాసులారా, ఈ మా ఖమ్మం ప్రజలు మిమ్మల్ని నమ్మి 10 సీట్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్కి. కంటి తుడుపు చర్యగా మొన్న పోయి రేవంత్ రెడ్డి వాహనం ఎక్కి 10 వేలు ఇస్తాం, ఇండ్లే కొట్టుకపోయిన వాళ్ళకు నివాసం లేదు, అక్కడ పరిస్థితి ఎట్లున్నదని పలకరించడానికి పోతే ప్రతిపక్ష హోదా లేదా వాళ్ళకు? ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ప్రజల తరపున మాట్లాడొద్దా? మాట్లాడడానికి పోతే రాళ్లతో రువుతారా? ఎన్ని రోజులు ఇట్లా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు నేర్పిన సంస్కృతి ఖమ్మం వాళ్ళకు కూడా అంటుకున్నది అన్నట్టు. ఏది? తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా ఇది అంటుకున్నది గజ్జిలాగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంటికి పోతే, ముఖ్యమంత్రి గారు ఊరుకు పోతే జర్నలిస్టులను తరిమి కొట్టి జర్నలిస్టులు రావద్దు, ఇక్కడ పరిస్థితి చూపించద్దు, ఇక్కడ ఎంతమందికి రుణమాఫీ జరిగిందో లేదో చెప్పొద్దు అని జర్నలిస్టులను పోతే వాళ్ళు వెంటబడి వాళ్ళను ఉరికిచ్చి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి పంపిండ్రు. సేమ్ ఇప్పుడు ఇట్లా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడానికి పోతే ఇగో ఇలాంటిదే ఉంటది, ఇలానే దాడులు చేస్తామని చెప్తానులా మీరు రాష్ట్రంలో. అంటే ఈ ప్రజలు ఎక్కడైనా సమస్యల్లో ఉంటే జర్నలిస్టులు పోయినా కొట్టి చంపుతాం, ప్రతిపక్ష నాయకులు పోయినా రాళ్లతోటి దాడులు చేస్తాం, కర్రలతోటి దాడులు చేస్తాం అని ఈ సంస్కృతిని, దాడుల సంస్కృతిని, సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పెంచి పోషిస్తున్నా అనేది ఖమ్మం పర్యటనతోటి అర్థమైంది. మరి ఇదే ఆపదలో ఉన్న ప్రజలు, ఇదే వరదల్లో చిక్కుకున్న ప్రజలు, ఆ ప్రజలకు గూడు లేక, తిండి లేక, ఏ సౌకర్యం అందుతలేదని వాళ్ళే గుర్తుపలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికో, తుమ్మల నాగేశ్వరరావు ఇంటికో, లేకపోతే బట్టి విక్రమార్క ఇంటికో, లేకపోతే అక్కడ గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇంటికో పోతే మీరు ఉంటారా? కొడుకులారాళ్ళకెళ్ళి ఒక్కొక్కడు పరారైతారు. పోయి ఎలా దునుకుతారా? గోదావరి నదిలో దునుకుతారా? ఆ పక్కనే ఉన్న కృష్ణానదిలో దునుకుతారా? విజయవాడకు పోయి తమాషాలు చేస్తాను. ప్రజలకు సాయం చేయరు, వాళ్ళు కష్టకాలంలో ఉన్నారంటే ప్రతిపక్ష నాయకులు అయితే దాడులు చేస్తారా? వాళ్ళ మీద దాడులు. ఈ దాడులు ఇక ఎక్కువ రోజులు నడవాయి. మీ ప్రభుత్వముకు రేపో మాపో పిండం పెట్టే కాడికి వస్తుంది పరిస్థితి. జాగ్రత్తగా ఉండండి. ఇన్ని రోజులు ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారు కావచ్చు కాంగ్రెస్కు అనుకున్నారు. రివర్స్ అవుతుంది కథ.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే జంప్ అయ్యేటట్టున్నారు వేరే పార్టీలకు. చాలా పెద్ద కథ నడుస్తుంది మీ వెనుక. మరి మీరు అర్థం చేసుకొని ఇలాంటి దాడులు మానుకొని ప్రజల ఆపదలో ఉన్న ఖమ్మం ప్రజలను, వరదల్లో చిక్కుకున్న వరంగల్ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాం మేము.